हरिः ओम्। यस्माज्जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు భగవద్గీత భాగవతము సమన్వయము అనే అంశం మీద ఈ ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుచేత భగవద్గీత భాగవతము యొక్క ధ్యాన శ్లోకములతో ప్రారంభించుకుంటున్నాము. భగవద్గీత గీతా ధ్యానం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. భాగవతము యొక్క ధ్యాన శ్లోకములు. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చ అద్ధేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజితకైతవోత్ర పరయో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతే త్రకృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. భగవతత్వ జిజ్ఞాసులకి భాగవత్ రస పిపాసికులకి అందరికీ ఆహ్వానం కలుగుతూ భగవత్ భాగవత ఈ రెండు మనకి రెండు నేత్రాలు వంటివి. భగవద్గీత భాగవతము మనకి అంటే ఒక్క మన భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉండే వారందరికీ కూడా ఇవి నేత్రముల వంటివి. ఎవరు ఎక్కడ జీవిస్తూ ఉన్నా అందరికీ మార్గదర్శకం చేసేవి ఇవి. సాధారణంగా నేత్రము చేసేటటువంటి పని ఏమిటి అంటే మనల్ని మార్గములో సరిగా నడుపుతూ ముందుకు పోవటం. ఆ మార్గములో సరిగా పోవటం అనే పనిని ఒక నేత్రము కాదు, రెండు నేత్రాలు చేస్తాయి. చెప్పుకోవడానికి రెండైనప్పటికీ ఆ రెండింటి యొక్క దృష్టి మాత్రం ఒకదాని మీదే ఉంటుంది. ఒకటి ఉత్తర, మరొకటి దక్షిణ, అలా చూడడం ఉండదు. ఒకవేళ రెండు నేత్రాలు రెండు దిక్కుల వైపు చూడడం జరిగితే
అది నేత్ర దోషమే అంటారు. కాబట్టి ఏ దోషము లేనటువంటి నేత్రాలు అయినప్పుడు ఒకే దృష్టి మీద పెడతాయి. అలాగే భగవద్గీత, భాగవతము రెండుగా మనము చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వాటి దృష్టి మన రెండు నేత్రముల వలె. నేత్రము లౌకిక జీవితములో మార్గములో నడిపిస్తే భగవద్గీత, భాగవతము ఈ రెండు కూడా జీవితము అనేటటువంటి మార్గములో నడిపిస్తాయి. లౌకిక జీవితంలో మన నేత్రాలు గమ్యాన్ని చేరిస్తే ఆధ్యాత్మిక జీవితంలో భగవద్గీత, భాగవతము ఈ రెండు కూడా మనల్ని నడిపించి చివరికి మన జీవిత పరమార్థము అయినటువంటి మోక్షాన్ని అందిస్తాయి. అందుచేత భగవద్గీత, భాగవతము ఈ రెండిటి యొక్క మార్గం ఏదంటే జీవిత పరమార్థమైనటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని మనకి అందివ్వడమే. అయితే భగవద్గీతకి, భాగవతానికి ఏమిటి సంబంధము అంటే బాదరాయణ సంబంధము. లోకంలో పరిహాసానికి అయితే ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక బ్రాహ్మణుని ఇంటికి ఒక అతిథి వచ్చారు. ఆ బ్రాహ్మణుడు వీధిలో కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటుంటే అతిథి తిన్నగా ఇంటి లోపలికి వెళ్ళడం జరిగిందట. లోపల ఉండేటటువంటి ఆ బ్రాహ్మణుని భార్య వచ్చిన అతిథిని చూసి తన భర్తకు తెలిసిన వారై ఉంటారు, అందుకే అంత జోరుగా లోపలికి వచ్చారని ఆమె అనుకుందట. వీధిలో వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణుడు తన భార్యకు తెలిసిన ఆయన కావోలు, అందుకు తొందరగా లోపలికి వెళ్ళారు అనుకున్నారు. అతిథికి భోజనం ఏర్పాట్లన్నీ చేశారు. భోజనం అంతా అయింది. ఆ సమయంలో భోజనం అయి తిరిగి ఆ వచ్చిన అతిథి బయలుదేరుతూ ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరి మాట్లాడుకుంటూ నీ వైపు చుట్టమా అంటే నీ వైపు చుట్టమా అనుకుంటే ఇద్దరి వైపు చుట్టము కాదని తెలిసిన తరువాత అతిథినే అడిగారు, అయ్యా మీకు మాకు ఏ రకమైన సంబంధం అంటే ఆయన నవ్వుతూ, నేను ప్రయాణం బండిలో చేస్తున్నాను, మీ వీధిలో ఒక రేగు చెట్టు ఉంది, నేను వెళుతూ ఉండే బండికి కూడా రేగు చెట్టుతో తయారు చేయబడిన చక్రములు, ఇరుసులు మొదలైనవి ఉన్నాయి. రేగు అంటే బదరి, బదరి అంటే రేగు కదా, అందుచేత మీ వాకటిలో రేగు చెట్టు బదరి వృక్షం, నాకుండే ఈ బండికి ఉండేవి కూడా రేగుతో తయారు చేయబడినవి, కాబట్టి మీకు నాకు ఉన్నది బాదరాయణ సంబంధం, వస్తానని ఆయన బయలుదేరారట. ఇది పరిహాసానికి చెప్పుకుండేటువంటిది అయినప్పటికీ పరమార్థానికి సంబంధించినటువంటి భగవద్గీత, భాగవత సంబంధం ఏమిటి అంటే ఈ రెండింటినీ మనకి అందించిన వారు బాదరాయణుడు. బాదరాయణుడు అంటే మనకి తెలుసు, ఎవరో కాదు, వేదవ్యాసుల వారే. మరి ఎందుకు బాదరాయణుడు అంటున్నాము అంటే బదరికా వనములో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని చాలా సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు. కాబట్టి ఆయనని అక్కడ ఆ బదరికా వనములో ఆయన తపస్సు చేయడం జరిగింది. అందుచేత బాదరాయణుడు అంటూ ఇదే సందర్భములో వ్యాసుల వారు తపస్సు ద్వారా తాను దేనిని దర్శించారో ఆ పరమార్థాన్ని లోకానికి అంతటికీ పంచిపెట్టినటువంటి మహావ్యక్తి. అది వ్యాసుల వారు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఫలం. ఎంతో మంది తపస్సు చేయొచ్చు, కానీ వ్యాసుల వారు తపస్సు ద్వారా సిద్ధిని పొంది ఆ తపస్సులో తాను దేనిని దర్శించారో ఆ పరమార్థాన్ని లోకానికి అంతటికీ పంచిపెట్టి వెళ్ళిన మహావ్యక్తి. కాబట్టే భాగవతము ప్రారంభములో నారదుల వారు వ్యాసుల వారి గురించి చెప్తూ అంటారు, ధాతవు భారత శృతి విధాతవు
వేద పదార్థ జాల విజ్ఞాతవు కామముక్ష రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవు. వ్యాసుల వారి గురించి నారదుల వారు అంటారు, సాక్షాత్తు నువ్వు ధాతవు అంటే బ్రహ్మవి, వేద పదార్థ జాల విజ్ఞాతవు, వేదములలో ఉండేటటువంటి ప్రతి పదము యొక్క ప్రయోజనాలన్నింటినీ తెలిసిన వాడివి, కామముక్ష రిపుషట్క విజేతవు, కామాది రిపుషట్కాలనన్నింటినీ జయించినటువంటి వాడివి అని ఆయన గురించి చెప్తారు. ఈ విషయాన్నే తిక్కన గారు కూడా విరాట పర్వం ప్రారంభిస్తూ వ్యాసుల వారి గురించి చెప్తారు. వ్యాసుల వారి గురించి చెప్తూ అంటారు, విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుండు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు. విద్వత్ సంస్థన భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుండు సంయమి అనే పదాన్ని వాడతారు. సంయమి ఎవరు వాడుతున్నారంటే దీన్ని మనకి తిక్కన గారు చెప్తారు వ్యాసుల వారి గురించి. సంయమి అనే ఒక్క పదం, ఎన్నో పదాలు అన్నో ఉన్నప్పటికీ ఈ ఒక్కటి చెప్పుకుందాం. సంయమ సంయమి, ఇంద్రియ మనోనిగ్రహం, వాటిని వశము చేసుకోవడం. త్రయమేకత్ర సంయమ, ధారణ ధ్యాన సమాధులు, ఈ మూడింటికి సంయమనము. ధారణ ధ్యాన సమాధులు, ఆ సంయమనము కలిగినటువంటి వాడు సంయమి. అంచేత వ్యాసుల వారి గురించి తిక్కన గారు అది కూడా వాడతారు. అటువంటి శమ్యాప్రాశము అనేటటువంటి ఆశ్రమంలో సరస్వతీ నదికి పడమటి తీరములో సత్రయాగము అనేటటువంటి సత్కర్మకి దోహదమిచ్చే పవిత్ర ఆశ్రమంలో కూర్చొని, ఆ ఆశ్రమం వల్ల పూర్తిగా రేగు చెట్లు బదరీ చెట్లతో నిండి ఉంది కాబట్టి వ్యాసుల వారు స్థిర నివాసం అక్కడ ఏర్పరచుకొని తపస్సు చేయడం వల్ల బాదరాయణుడు అన్నారు. అందుచేత భగవద్గీత భాగవతము ఈ రెండు బాదరాయణుడు అయిన వ్యాసుల వారు అందించినదే, ఆయన రచనలే. అందుకే ఆయన దర్శించింది మనకి అందించారు కాబట్టే ఆయన మనందరికీ ప్రాతస్మరణీయులు. భగవద్గీత భాగవతము ఈ రెండు మనందరికీ రెండు నేత్రముల వంటివి. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా నేత్రములు సంఖ్యకి రెండు అయినా ఆ రెండింటి దృష్టి ఒకదాని మీదే పడేటట్టుగా ఫలితము ఒకటే వచ్చేటట్టుగా భగవద్గీత భాగవతము రెండుగా చెప్పుకున్నా ఈ రెండు జీవిత మార్గములో మనల్ని నడిపించి పరమ పురుషార్థమైన మోక్షాన్ని అందిస్తాయి. అందుకే పోతన గారు కూడా భాగవతం ప్రారంభంలోనే మనకి చెప్తారు, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ఎందుకు రాస్తున్నారో మనకి చెప్పారు. అదే శ్రీ శుభకరమైనటువంటి కైవల్య పదంబు, మోక్ష స్థితిని చేరడం పొందడం కోసము చింతించెదన్, ధ్యానము చేస్తున్నానని మొత్తం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షయికారంభకు భక్త పాలన కళా సంభరం సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అని ఆ శ్రీకృష్ణుని దేనికి ధ్యానము అంటే శ్రీ కైవల్యంబు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా. భగవద్గీత భాగవతము యొక్క పరమ లక్ష్యము జీవిత మార్గములో మనకి కావలసినటువంటి ఆధ్యాత్మిక జీవిత మార్గములో మోక్షాన్ని అందించడమే. అయితే భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి మాట భగవత్ శబ్దముతో మనకి ఈ రెండు ప్రారంభం అయ్యాయి. భగవద్గీత భాగవతము రెండు. ఒక్కసారి వాంగ్మయాన్ని పరిశీలిస్తే పెద్దలు అంటారు, భగవత్ శబ్దముతో ప్రారంభమైనటువంటివి మరి ఏ గ్రంథములు మన వాంగ్మయములో లేవు అని కూడా అంటారు. అంచేత
భగవత్ శబ్దముతో ఈ రెండు ప్రారంభం అవ్వడం అనేది ఒక సంబంధం అయితే, భగవద్గీత అనేటటువంటిది భగవంతుడి యొక్క మాట అయితే, భాగవతం అనేటటువంటిది భగవంతుడి యొక్క చేష్ట. భగవద్గీత భాగవత సంబంధం ఏమంటే, భగవద్గీత శాస్త్రమైతే భాగవతము కళ. ఒకటి సైన్స్, మరొకటి ఆర్ట్స్. భగవద్గీత మాట కాబట్టి అది సిద్ధాంతము, భాగవతము చేష్ట కాబట్టి అది దృష్టాంతము. ఒకటి పరోక్ష జ్ఞానాన్ని అందిస్తే ఇంకొకటి అపరోక్ష అనుభవాన్ని అందిస్తుంది. ఒకటి శాస్త్రమైతే మరొకటి పురాణము. అయితే సాధారణంగా పురాణము అన్నప్పుడు తక్కువ దృష్టితో చూసే పరిస్థితి ఉంటుంది. కానీ పెద్దలు చెప్పేది పురాణము శాస్త్రానికి ఏ విషయములో తీసిపోదు. కారణం ఏమంటే, శాస్త్రము ద్వారా మనకి లభించేది శ్రవణం, కానీ దర్శనం అనేది శాస్త్రము వలన కాదు. ఆ దర్శనం అనేది పురాణము వలనే మనకి లభిస్తుంది. అందుచేత భగవద్గీత శాస్త్రమైతే భాగవతము పురాణము. భగవద్గీత అనేటువంటిది శ్రవణాన్ని ఇస్తే, ఆ శ్రవణములో మనము విన్నదాని దర్శనాన్ని భాగవతం ఇస్తుంది. శాస్త్రము అంటే విన్నదే కానీ కన్నది కాదు. పురాణము విన్నదానిని కన్నదానిగా మార్చుకునేటటువంటి విధానమే పురాణము. ఒక ఉదాహరణ చూస్తే, 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఒకటిగా తిప్పుకుండేటటువంటి ఒక తాజ్ మహల్ చూద్దాం. మనం ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళి చూస్తే మన అనుభవంలోకి వస్తుంది. చూడనంత వరకు శ్రవణమే, అది చూస్తే మనకి అనుభవం. అయితే పురాణానికి సంబంధించి మనకి ఇందులోనే చెప్తారు ఏంటంటే, ఋగ్యజస్సామాధర్వాఖ్య వేదాశ్చత్వార ఉద్ధృతా ఇతిహాస పురాణాన్ని పంచమం వేదమీశ్వర. 4 వేదములు మాత్రమే కాదు, 4 వేదములతో పాటు ఇతిహాస పురాణాలు పంచమం వేదమీశ్వర. ఇవి కూడా పంచమ వేదముతో సమానమైనటువంటివి అని భాగవతములో మనకి చెప్తారు. అందుచేత భగవద్గీత శాస్త్రము, దాని వలన మనము శ్రవణము చేస్తున్నాము. దర్శనము మాత్రము పురాణము వలనే, అంటే భాగవతము వలనే. అందుచేత భాగవతం అంటే సాధారణంగా మనం అనుకునేది అష్టాదశ పురాణాల్లో ఒక పురాణమైనటువంటిది భాగవతము అనుకుంటాం. కానీ నిజానికి అష్టాదశ పురాణాలు భాగవతాలే అంటారు. అంటే అర్థం భగవంతుడికి సంబంధించినవే. భాగవతం అంటే భగవతః ఇదం ఇతి భాగవతః. ఏది భగవంతునికి చెందినదో, భగవంతునికి సంబంధించినదో అది భాగవతం. భగవతః ఇదం ఇతి భాగవతః. అందుచేత భగవంతునికి చెందినది భాగవతం కాబట్టి, అష్టాదశ పురాణాలు భగవంతునికి చెందినవే కాబట్టి అష్టాదశ పురాణాలు భాగవతాలే అని మనకి ఈ అష్టాదశ పురాణాలు గుర్తికి ఒక శ్లోకం కూడా చెప్తుంటారు. మద్వయం భద్వయం చైవ ప్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. చిన్నపిల్లల చేత పెద్దవాళ్ళం గుర్తు పెట్టుకుందుకు వీలుగా అష్టాదశ పురాణాలకి మనకి చెప్పిన శ్లోకం ఇది. మా ద్వయం, మాతో 2 మత్స్య మార్కండేయ పురాణాలైతే, భాద్వయం, భాతో 2 భవిష్య భాగవత పురాణాలు, భ్రాత్రయం, భ్రాతో 3 బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త పురాణాలైతే, వా చతుష్టయం, వాతో 4 వరాహ వామన వాయు విష్ణు. అంచేత మాతో 2 ప్లస్ భాతో 2 4 అయ్యాయి, బ్రాతో 3 7 అయ్యాయి, వాతో 4 11 అయ్యాయి. అనాపలింగ కుస్కాని. ఆ అంటే అగ్ని, నా అంటే నారద, పద్మ లింగ, తర్వాత గరుడ,
స్కాంద పురాణాలు. ఈ 18 పురాణాలని ఈ విధంగా భగవంతుడి అవతారాలకి చెప్పేటటువంటివి. అయితే పురాణము అన్న దగ్గరికి వచ్చేసరికి పురాణవ పురాణము. పురా అంటే ప్రాతది, పాతది అంటే ఎంత పాతది. ఎంత పాతది అంటే ఆది లేనటువంటి అంత పాతది, అనాది. ఆది లేనిది అనాదిని ఎవరైనా చూశారా అంటే దానికి ఆది లేదు కాబట్టి ఎవరము చూడలేము. కానీ ఎవరు చూడలేనటువంటి పదార్థం ఒకటి ఉంది, అదే పొర, అదే భగవత్ తత్వము. అది ఉంది కానీ కనపడడం లేదు. ఆ ఉండి కనపడకుండా ఉన్న దానిని మరలా కనిపించేటట్లు చేయగలిగితే నవ, కొత్తది. ఇది పురాణము. పాతది కొత్తదిగా ఎప్పుడు అవుతుందంటే అది మనము చూడనంత వరకు పాతదే, చూస్తే క్రొత్తగా కనిపిస్తుంది. ఆ చూడనంత వరకు జరిగేది శ్రవణం పాతదైతే దర్శనము క్రొత్తది. ఆ శ్రవణమే భగవద్గీత చేయిస్తే ఈ దర్శనం భాగవతం చేయిస్తుంది. అందుచేత భగవద్గీత మనకు భగవత్ తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ పురాణ పురుషుణ్ణి వర్ణిస్తూ ఉంటుంది. ఆ పురాణ పురుషుణ్ణి కళ్ళకు కట్టినట్టుగా చూపుతూ ఉంటుంది. అది భగవద్గీతకి సంబంధించి. భగవద్గీత అనేది విషయం, సబ్జెక్ట్ మ్యాటర్. భాగవతము విధానము, ప్రాసెస్. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదుందో దానిని తెలుసుకునేటటువంటి విధానము. అందుచేత భగవద్గీత విషయము, భాగవతము విధానము. ఏదైతే మనము గ్రహించవలసినటువంటిది ఉందో అది విషయము, అదే భగవద్గీత. ఆ గ్రహించడానికి మార్గము ఏదో తెలియచేసేదే విధానము, అదే భాగవతము. ఈ విధముగా ఈ రెండు, ఒకటి విషయాన్ని, మరొకటి విధానాన్ని పంచుకున్నాయి. ఆ విధంగా మనకి భగవద్గీత, భాగవతము ఈ రెండింటి మధ్య ఒకటి బాదరాయణ సంబంధం అని చెప్పుకున్నాం, ఆయనే రెండు ఇవ్వడం. రెండవది పురాణ సంబంధము. రెండవది ఇప్పుడు చెప్పుకుంటున్నది పురాణ సంబంధం. అయితే భగవద్గీత పురాణమా అంటే అవును అంటున్నారు. భాగవతం అయితే అష్టాదశ పురాణాల్లో ఒకటి కాబట్టి మనందరం ఒప్పుకుంటాం. మరి భగవద్గీత పురాణమా? రెండిటికి పురాణ సంబంధం ఉందా అంటే నిజమే, భగవద్గీత కూడా పురాణమే. ఎవరు చెప్పారండి అంటే అజో నిత్య శాశ్వతోయం పురాణ అని భగవద్గీతలోనే భగవంతుని వర్ణిస్తూ, భగవద్గీతే ఆయన పురాణం అండి, భగవంతుడే ఒక పురాణం అని భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. అందుచేత పురాణం అంటే అర్థం చూడనంత వరకు భగవంతుడు ఎక్కడో ఉన్నవాడు నువ్వే అయిపోవడం. ఇది కొంచెం జాగ్రత్త మనం పరిశీలించాలంటారు. అంతవరకు మాటగా ఉండేది ఏదుందో, అంతవరకు వినికిడిగా ఉన్నది ఏదుందో అది నువ్వే అయిపోవడము అనే స్థితికి చేర్చేదే పురాణము. భాగవతము మనము చేసేది ఇక్కడ అదే. ఇప్పుడే మనం చెప్పుకున్నాం తాజ్మహల్ గురించి. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పటికీ మనము తాజ్మహల్ కాము, తాజ్మహల్ మనము కాము. కానీ భాగవతము అనేటటువంటి పురాణాన్ని మనం తీసుకుంటే, ఇందాక మనం చెప్పుకున్న తాజ్మహల్ లోకములో ఉండే అనుభవం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆధ్యాత్మిక రంగములో అనుభవం.
భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి అనుభవం ఇందాక మనం చెప్పింది ఏమిటంటే, తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి చూసినా తాజ్మహల్ చూసిన వ్యక్తి కాలేడు, చూసిన వ్యక్తి లో తాజ్మహల్ కూడా లీనం కాలేదు. అంటే అక్కడ ఏం జరుగుతున్నదంటే ద్వైత రూపంగానే ఉంటుంది కానీ అద్వైత రూపంగా మారదు. అదే ఆధ్యాత్మిక రంగంలోకి వస్తే విషయాన్ని గ్రహించనంత వరకు ద్వైత రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే గ్రహించగలిగారో అద్వైతమైనటువంటి రూపంగా అనుభవానికి వస్తుంది. అటువంటిదే భగవత్ తత్వము. దూరంగా చూస్తూ ఉంటే ఆయన పరమాత్మ అనుకుంటూ ఉన్నంత కాలము నీవు జీవాత్మవు అనుకుంటావు. ఆ ద్వైత భావం అలాగే ఉంటుంది. ఒకరికొకరు దగ్గరగా అయితే ద్వైత భావం పోయి అద్వైత భావముతో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి చేరుకుంటావు. అంటే బ్రహ్మ ఇక్కడ అహంగా మారింది. అదే తాజ్మహల్ అనేది కానీ, ఒక హిమాలయ పర్వతాలు కానీ, నయాగరా జలపాతం కానీ దేన్ని చూసినా అవేవి అహముగా మారలేవు. ప్రపంచంలో ఏది మారలేదు. లౌకిక ప్రపంచంలో సాధ్యం కాదు, అది పరమార్థములో సాధ్యమే మాత్రము. అందువలన పురాణ అనే మాట భగవత్ తత్వము అంటే భగవద్గీతకి భాగవతానికి రెండింటికి వర్తింప చెయ్యవచ్చు. పురాణ పురుషుణ్ణి గురించి చెప్పేది అనుకున్నాం మనం. మాటగా చెప్తే భగవద్గీత, దానిని చేష్టగా మనకి చూపించేది భాగవతము. మొదటిది అంటే భగవద్గీతలో జరిగేది ప్రదర్శన, భాగవతములో జరిగేది ఆ తీసేద్దాం దర్శన. అక్కడ జరిగేది ప్రదర్శన. భాగవతములో మనకి వచ్చేది ఏమిటంటే దర్శనము. భగవద్గీత ప్రదర్శన అయితే భాగవతము దర్శనము. ప్రదర్శన దర్శన రెండు కలిస్తేనే అనుభవము పరిపూర్ణము. మరలా ఒకటి ఉండి ఒకటి లేకపోయినా ఆ పరిపూర్ణత సిద్ధించదు. అందుచేత పురాణం దూరం చేసుకొని శాస్త్రాన్ని ఎంత శ్రవణం చేసినా అనుకున్న ఫలితాన్ని పారమార్థిక ప్రపంచంలో మనము పొందలేము. అందుచేత మనం చెయ్యవలసింది భగవద్గీత అనే శాస్త్రము ఒక్కసారి మనం చూస్తే, పదే పదే ఒక మాట చెప్పుకుంటున్నాం, శాస్త్రము ద్వారా శ్రవణము, పురాణము ద్వారా దర్శనము. అదే భగవద్గీత ద్వారా ప్రదర్శన, భాగవతము ద్వారా దర్శన అని చెప్పుకుంటున్నాం. దీనికి చక్కటి ఉదాహరణ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటి అంటే, పురాణాన్ని దూరం చేసుకొని శాస్త్రం ఎంత శ్రవణం చేసినా ఫలితం పొందలేము అనే దానికి చక్కటి ఉదాహరణ ఇందులోనే మనకి ఉంది. ఏమిటంటే భగవద్గీత అనేటటువంటిది శాస్త్రం. ఈ శాస్త్రం అంతా అర్జునుడు శ్రవణం చేశాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఏమిటా ప్రయోజనం? దర్శనం కాలేదు. చెప్పింది సాక్షాత్తు కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మే తన తత్వాన్ని తానే ప్రదర్శించి చూపాడు. విశ్వరూప ప్రదర్శన చేసి చూపినప్పటికీ అర్జునుడికి అది అంతా ఒక గారడీలాగే అయిపోయింది, కానీ అర్థం చేసుకోలేకపోయాడు. అంటే అర్జునుడికి చూసిన దర్శనం అనేది స్వయంగా జరగలేదు. దీనిని బట్టి ఒక ప్రత్యేకమైన అంశం తెలుసుకోవలసింది ఏంటంటే, గురువు ఎంత బోధ చేసినా, గురువు ఎంత గొప్పవారైనా శిష్యుడు అందుకోలేకపోతే ప్రయోజనము ఉండదు. కారణం, సాక్షాత్తు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన తత్వాన్ని తానే ప్రదర్శించి చూపినప్పటికీ అర్జునుడు దర్శనం చేసుకోలేకపోయాడు. అయితే ప్రయోజనం ఎప్పుడు? శిష్యుడు ఎలా ఉండాలి
అంటే శ్రీకృష్ణుడి స్థానములో ఏ మహానుభావుడైనా వచ్చి కూర్చొని బోధించినా ఆ బోధించిన వాడు కృష్ణుడు అంత గొప్పవాడు గురువు కాకపోయినా అందుకోగలిగిన వాడు పరీక్షత్తు, అంటే బాగా పరిశీలించగలిగిన వాడు అయితే తప్పకుండా అనుభవం వస్తుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ మనకి ముండకోపనిషత్తులో కూడా ఈ శ్లోక వివరణ చాలా వివరంగా అక్కడ చెప్పడం జరిగింది. అందుచేత అందుకోగలిగిన వాడు పరీక్షత్తు, అంటే బాగా పరిశీలించిన వాడు అవ్వాలి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, సాక్షాత్తు భగవంతుడే చెప్పిన అనుభవం రాలేదు ఒకరికి, భగవత్ స్వరూపుడైన సుఖ మహర్షి చెబితే అనుభవం కలిగింది మరొకరికి. అంటే తాతగారికి అనుభవం కలగలేదు, మనవడికి అనుభవం కలిగింది. తాత ఎవరు? అర్జునుడు. మనవడు ఎవరు? పరీక్షత్తు. అందుచేత మరొక చమత్కారం ఏమిటంటే, భగవద్గీత తాతకి బోధించారు, భాగవతము మనుమడికి బోధించినటువంటిది. ఇది మూడవ సంబంధం. ఒకటి భగవద్గీత భాగవతముల మధ్య బాదరాయణ సంబంధము, రెండు పురాణ సంబంధము, మూడవ దానికి వచ్చాం భగవద్గీత తాతకి బోధిస్తే భాగవతము మనవడికి బోధించాడు అని. ఇది మనకి కొంత స్పష్టంగా ఉన్నా కొంత అస్పష్టత కూడా ఇక్కడ ఉండడం సహజమే. ఎందుకంటే తాతకి చెప్పింది భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది భగవద్గీత. శ్రీకృష్ణుడు ఒక తాత, అర్జునుడు ఒక తాత. మనుమడికి చెప్పినది భాగవతము, శ్రీశుకులు పరీక్షత్తుకు చెప్పినది. అందుచేత పరీక్షత్తు మనకి తెలుసు, పరీక్షన్ మహారాజు అర్జునుని యొక్క మనుమడు స్పష్టంగా మనకి తెలుసు. కాబట్టి అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి కుమారుడు పరీక్షన్ మహారాజు కాబట్టి మనవడు అనడంలో మనకి సందేహం లేదు. మరొక సందేహం ఎక్కడంటే, శ్రీకృష్ణుడికి శ్రీశుకులు ఏ విధముగా మనుమడు అనేటటువంటిదే ఉండేటటువంటి సందేహం. అయితే ఒక్కసారి చూద్దాం, శ్రీశుకులకు తండ్రి ఎవరు? వ్యాసుల వారు. అయితే శ్రీశుకుల తండ్రి వ్యాసుల వారే, కానీ శ్రీకృష్ణుని కుమారుడు వ్యాసుల వారు కారు కదా. మరి ఈ మనుమడి సంబంధం ఎలా వస్తుంది అనే దానికి శ్రీకృష్ణుడే చెప్పాడు. ఏమిటి చెప్పాడంటే, మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తద మదీయాం మానసాజాత. శ్రీకృష్ణుడు చెప్పింది, మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తద. నాయనా, లౌకిక ప్రపంచంలో అయితే మానవులందరికీ శారీరకంగా సంతానం జన్మిస్తూ ఉండేటటువంటి పరిస్థితి, అక్కడ ఉండేటటువంటిది శరీర సంబంధం. కానీ ఇక్కడ అది కాదు, మానస పుత్రులు నాకు జన్మించారు. మహర్షయ సప్తపూర్వే, సప్త మహర్షులు అంటున్నారు. అంటే ఒక్క సప్త మహర్షులే కాదు, మహర్షులందరూ నా మానస పుత్రులే. అలాగే మనువులందరూ, సావర్ణులందరూ నా మానస పుత్రులే అంటూ భగవద్గీతలోనే మరో దగ్గర కూడా ప్రత్యేకంగా వ్యాసుల వారి గురించి చెప్తూ, మునీనామప్యహం వ్యాసః, మునులలో నేను వ్యాసుడని. అంటే అర్థం, శ్రీకృష్ణుడు వ్యాసుల వారిని ఓన్ అంటే దత్తత చేసుకున్నారేమో అనిపిస్తుంది. అందుకే వ్యాసో నారాయణో హరిహి అంటున్నాం. అందుచేత ఈ సంబంధముతో, ఈ చెప్పుకున్న వివరణతో శ్రీకృష్ణుని కుమారుడు వ్యాసుడైతే వ్యాసుని కుమారుడు శ్రీశుకులు. అందుచేత తాతకి చెప్పింది భగవద్గీత,
మనుమడికి చెప్పింది భాగవతము. ఇది కూడా మరొక సంబంధమే. అందుచేత భగవద్గీత భాగవతముల మధ్య ఉండే 3 సంబంధాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఒకటి బాదరాయణ సంబంధము, ఈ రెండింటిని ఇచ్చింది వ్యాసుల వారే. 2 పురాణ సంబంధము. 3 తాత మనుమల సంబంధము. ఇప్పుడు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృహ్మయే బిభేత్ స్వల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి. పురాణానికి ఉండేటటువంటి విషయం ఇక్కడ మరొకసారి ప్రస్తావన చేసుకుంటూ, శాస్త్రము చెప్పినటువంటి ఏ విషయమైనా అది మనకి అనుభవానికి రావాలి అంటే పురాణం అనేది సహాయము చెయ్యాలి. వేదం సముపబృంహయేత్, దాన్ని గట్టిపరుచుకోవాలి అంటే శాస్త్రము చెప్పినటువంటి విషయం దాన్ని గట్టి పడి చేసుకోవాలి అంటే, మనసులో నాటుకోవాలంటే, అనుభవానికి రావాలంటే పురాణం తోడ్పడాలి. అయితే బిభేత్ అల్పశ్రుతాత్ వేద, పురాణం సహాయపడనంత వరకు శాస్త్రము వలన గ్రహించిన విషయము అల్పము. పురాణ సహాయము లేకుండా శాస్త్ర సహాయముతో ఎంత తెలుసుకున్నా అదంతా అల్పమేనట. అల్పశ్రుతం అంటే అల్పమైన జ్ఞానము. ఏ కొంచెమో జ్ఞానాన్ని సంపాదించి ఆ పొందిన కొంచెం జ్ఞానాన్ని ఇతరులకి చెప్పడం వల్ల జరిగే పరిస్థితి ఏంటంటే, ఆ గురువు గారిని నమ్ముకొని విన్నవారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని బిభేతి. శాస్త్రము భయపడుతున్నదట. ఎందుకంటే పురాణ వాంగ్మయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా, వాటిని వీటితో అన్వయం చేయకుండా అల్ప జ్ఞానముతో శాస్త్రాన్ని అందిస్తున్నారు అని. కారణం ఏంటంటే, శాస్త్రము అనేటటువంటిది నా యొక్క మాటే కానీ బాట కాదు. ఇక్కడ శాస్త్రం అంటే భగవద్గీత, అది శ్రీకృష్ణుని మాట మాత్రమే, అది బాట మాత్రం కాదు. అయితే బాట ఏది అనేదే భాగవతం. అందుచేత ఇప్పుడు మనం ఎవరైనా చెప్పినప్పుడు ఆ మాటని పట్టుకొని బాటలో వెళితే అప్పుడు గమ్యానికి చేరతాం. అలా కాకుండా ఆ మాటను నిరంతరము స్మరించడము వలన గమ్యాన్ని చేరుకోలేం. అలాగే శాస్త్ర శ్రవణము అటువంటిదే. గమ్యాన్ని చేరాలి అంటే ఆ చెప్పిన మాటని బాటలో వెళితే కదా చేరేది. ఇక్కడ జరుగుతూ ఉన్నది, శాస్త్రము విని శ్రవణము చేసి పురాణ సహాయము లేకుండా వెళితే తను అనుకుండేటటువంటి గమ్యాన్ని చేరలేడు అని అల్పశ్రుతాత్ వేద మామయం ప్రహరేష్యతి అని వేదము భయపడుతున్నది అంటారు. అందుకే మనకి ఇన్ని రావడానికి కారణం వేదముతో ఆగిపోలేదు. మనకి శృతి స్మృతి పురాణానాం ఇతిహాసాన్ని అలా 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 ఇవన్నీ వాంగ్మయం ఇంత దూరం వరకు ఎందుకు వచ్చిందంటే, శాస్త్రము ద్వారా శ్రవణము చేసుకున్న విషయాన్ని ఆరూఢము గట్టి చేసుకోవడానికి, మనస్సులో నిలుపుకోవడానికి. అందుచేత శ్రవణ మనన దర్శనాలతో మాత్రమే జ్ఞానము సంపూర్ణము, అంతవరకు సంపూర్ణత లేదు. అందుచేత ఆ సంపూర్ణతని అందించడం కోసం వచ్చిందే పురాణము. అటువంటి పురాణమే భగవద్గీత. అందుచేత అటువంటి పురాణమే భాగవతం. అందుచేత భగవద్గీతను చదివి భాగవతాన్ని విస్మరిస్తే మనకి మిగిలేది భగవంతుని మాటే కానీ అనుభవము రాదు. అందుచేత ఒకటి భగవంతుని యొక్క తత్వమైతే మరొకటి ఆయన యొక్క జీవితము. భగవద్గీత
భగవత్ తత్వము, భాగవతము భగవంతుని జీవితము. మొదటిది ఆయన మాట, రెండవది ఆయన బాట. సరే, భాగవతము, భగవద్గీత ఈ రెండిటికి ఉండే సంబంధాలు కొన్ని చెప్పుకున్నాం. అసలు భగవంతుడంటే ఎవరు అనే దగ్గరకు వస్తే, భాగవతానికి భగవంతునికి ఏ రకంగా సంబంధించింది? ఈ భాగవతం అనేటటువంటిది భగవత్ తత్వాన్ని ఏ విధముగా మనకి అనుభవానికి తెస్తుంది అనేటటువంటిది ప్రధానమైన ప్రశ్న. భగవంతుడంటే ఎవరు? భగో అస్య అస్తితి భగవాన్ అన్నారు పెద్దలు. భగో అస్య అస్తితి భగవాన్, భగమున్నవాడు భగవంతుడు. గుణమున్నవాడు గుణవాన్, బలమున్నవాడు బలవాన్, ధనమున్నవాడు ధనవాన్. అలాగే భగమున్నవాడు భగవాన్. దీనికి మనకి శ్రీమద్ రామాయణంలోనే ప్రారంభంలోనే మొదటి శ్లోకం అయిన వెంటనే వాల్మీకి మహర్షి నారదుడిని అడుగుతూ, మొదటి శ్లోకం అయిపోయాక, ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం అయ్యాక రెండో శ్లోకం నుంచి ప్రారంభిస్తూ అనేటటువంటిది అంటాడు అక్కడ. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, తర్వాత ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటూ వరస మీద అడుగుతూ అక్కడ గుణవాన్, వీర్యవాన్, ఆ తర్వాత మరికొన్ని ఇలాంటివే వస్తాయి. అంచేత గుణమున్నవాడు గుణవాన్, ధనమున్నవాడు ధనవాన్, భగము ఉన్నవాడు భగవాన్. అయితే ధనమున్నవాడు ధనవాన్ అంటే మనకి తెలుసు, గుణమున్నవాడు గుణవాన్ అంటే తెలుసు, భగమున్నవాడు భగవాన్ అంటున్నారు కదా. అసలు భగం అంటే ఏమిటి? షణ్ణాం భగ ఇతి ఈరణాం, 6 గుణాలు ఉంటే ఎక్కడైతే ఈ 6 గుణాలు రాశీభూతమై పరిపూర్ణంగా భాషిస్తూ ఉంటాయో అటువంటి తత్వానికి భగమని పేరు. అందుచేత భగము, షణ్ణాం భగ ఇతి ఈరణాం, 6 గుణాలు ఉండాలండి. 6 గుణాలు ఎలా ఉండాలి అంటే రాశీభూతమై పరిపూర్ణంగా ఉండాలి, కానీ అపరిపూర్ణంగా ఉండేటటువంటి పరిస్థితి కాదు. సరే, ఏమిటండి ఆ 6 గుణాలు? ఐశ్వర్యస్య సమగ్రస్య, వీర్యస్య యశస శ్రియః, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. మరొకసారి ఈ శ్లోకంలో ఆ 6 గుణాలు చెప్పారు. ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రస్య సమగ్రముగా పరిపూర్ణముగా ఇవి ఉండాలండి. ఐశ్వర్యస్య, వీర్యస్య, యశసః, శ్రియః, జ్ఞాన వైరాగ్య, ఈ 6 ఉండాలి అని తెలియచేస్తూ, జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము, తేజస్సు, శక్తి, ఈ 6 గుణాలు, వీటికే షాడ్గుణ్యము అంటారు. ఈ 6 గుణాలు ఎవరిలో అయితే పరిపూర్ణంగా ఉంటాయో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 6 కొన్ని మనకు ఉండొచ్చు, లేదా అన్నీ ఉండొచ్చు, కానీ పరిపూర్ణంగా ఎవరి దగ్గర ఉంటాయో అటువంటి తత్వానికే భగవంతుడని పేరు. దీన్నే మరొక విధంగా కూడా చెప్తారు. ప్రవృత్తి, నివృత్తి, సృష్టి, లయం, ధర్మం, అధర్మం, ఇవి కూడా షాడ్గుణ్యమే. ఇవి కూడా ఉన్నవాడు భగవంతుడే. ఎందుకంటే ఈ 6 నిత్యము ఆయనకి సిద్ధమై ఉండేటటువంటివి ఈ 6. అయితే ఈ 6 ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రధానంగా తీసుకొని ఆరాధన చేస్తూ వచ్చారు. జ్ఞానం ప్రధానంగా తీసుకొని వైష్ణవులుగా, ఐశ్వర్యం ప్రధానంగా తీసుకున్నవారు శైవులుగా, బలం ప్రధానంగా తీసుకున్నవారు గాణాపత్యులు, గణపతి పూజ చేసేవారు. గణపతి బలానికి సంకేతం కాబట్టి బలాన్ని ప్రధానంగా తీసుకున్నవారు గాణాపత్యులు.
అంచేత ఒకటి, జ్ఞానం ప్రధానమైన వాళ్ళందరూ వైష్ణవులుగా, ఐశ్వర్యం ప్రధానంగా తీసుకున్న వాళ్ళు శైవులుగా, బలము ప్రధానంగా తీసుకున్న వారు గాణాపత్యులుగా, వీర్యము అంటే పరాక్రమము ప్రధానంగా తీసుకున్న వారు కౌమారము. వీర్యము అంటే పరాక్రమము, పరాక్రమానికి గుర్తు కుమారస్వామి. కారణం దేవసేన, దేవతల సైన్యాన్ని ఆయన నడుపుతూ తారకాసుర వధ చేశాడు. నిజానికి ఆయన ఆజన్మ బ్రహ్మచారి. వల్లి సమేత దేవసేన సహిత అని మనం చేస్తుంటాం. రకరకాలైనటువంటి పూజలు అవి చేస్తూ భార్యలుగా చెప్పే పరిస్థితి చెప్తారు. కానీ దేవసేన, దేవతల సేనని నడిపించి తారకాసుర వధ చేశాడు. నిజానికి ఆయన ఆజన్మ బ్రహ్మచారి. అందుకే కుమార అని కూడా ఆయనకి పేరు. పురుషులలో బ్రహ్మచారి అయితే కుమార, స్త్రీలలో అయితే బ్రహ్మచారిణి కుమారి. 4 అయ్యాయి. తేజస్సు ప్రధానంగా తీసుకునేటటువంటి వారందరూ సూర్యుడు, శక్తి ప్రధానంగా తీసుకున్నవారు శాక్తేయులు. ఈ విధముగా ఆరాధన జరుగుతూ 6 రకాలైన మతాలు, శైవ వైష్ణవ గాణాపత్య కౌమార సౌర శాక్తేయ షణ్మతాలు. అయితే జరిగిన పొరపాటు ఏంటంటే ఈ 6 గుణాలు వేరు చేసి ఒక్కొక్క గుణాన్ని పట్టుకునే ఆరాధన చేస్తూ ఉండేటటువంటి పరిస్థితులలో వారు ఆరాధన చేసే దేవత మాత్రమే అందరికన్నా ఎక్కువ అన్న ఆలోచనలో ఉన్న పరిస్థితులలో శంకరులు చూసి బాధపడి, ఇవి ఏ రకమైనటువంటి మతాలు, ఈ మతాలన్నీ భిన్నమయ్యాయి, అసలు భగవత్ తత్వానికే ఈ రకమైనటువంటి దానివల్ల నష్టము వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి భగవంతుడంటే ఈ 6 గుణాలు రాశీభూతమై పరిపూర్ణంగా ఒక్క దగ్గర ఉన్నవాడు. కానీ వీళ్ళేం చేశారంటే ఒక్కొక్క గుణాన్ని తీసుకొని ఆ గుణమే గొప్పది అనుకుంటున్నారు అని ఆలోచించారు మహానుభావులు. కాబట్టి అప్పటి వరకు ఉండేటటువంటి దానిని కాదంటే సంప్రదాయానికి దెబ్బొస్తుంది. ఒకటి, ఆయన జగద్గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి ఆక్షేపిస్తే ఇంకా విడిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయని ఆలోచించి, ఆ ఆలోచన ఫలితమే శంకరులు చేసిన గొప్ప పని. ఎవరి సాంప్రదాయాన్ని ఆయన కాదనకుండా వారి చేతే మరలా కాదని చెప్పించారు. అది శంకరుల గొప్పతనం. ఎవరి సాంప్రదాయాన్ని చిన్నపరచలేదు, కానీ అదొక్కటి మాత్రమే సాంప్రదాయము కాదు అని వారి చేతనే చెప్పించిన గొప్ప వ్యక్తి. కాబట్టే శంకర ది గ్రేట్ అని అనడానికి ఉండేటటువంటి విషయం. ఎలా చేశారండి అంటే ఆయన ఏమన్నారంటే ఉన్నవి 2, జ్ఞానము ఐశ్వర్యము. ఇందులో జ్ఞానానికి సంకేతం విష్ణువు, ఐశ్వర్యానికి సంకేతము శివుడు. జ్ఞానానికి సంకేతం విష్ణువుగా, ఐశ్వర్యానికి సంకేతము శివుడు ప్రతీక. కాబట్టి ఒక పని చెయ్యండి, విష్ణువుని ఆరాధ్య దేవతగా కొలిచిన వారందరూ కూడా మిగతా 5 దేవతలని పరివార దేవతలుగా భావించి విష్ణువుని ప్రధాన దేవతగా ఉంచుకొని 6 దేవతల పూజ చెయ్యండి. అప్పుడు ఇవేవి చిన్న భిన్నము కావు. ఇక్కడ ప్రధాన దేవత విష్ణువు అయితే పరివార దేవతలు మిగిలినవి అవుతాయి. ఎందుకంటే ఆ 6టిని 2 కింద తెచ్చారు ఆయన. ఏమిటంటే జ్ఞానము ఐశ్వర్యమే ప్రధానమైనవి. జ్ఞానానికి సంకేతం విష్ణువు, ఐశ్వర్యానికి సంకేతం శివుడు. అంచేత విష్ణువుని ఆరాధన చేసే వాళ్ళందరూ విష్ణువుని ప్రధాన దేవతగా, మిగిలినవి పరివార దేవతలుగా అని దానికి విష్ణు పంచాయతనము అని పేరు పెట్టారు. అలాగే శివుడు ప్రధాన దేవతగా ఆరాధన చేసేవారందరూ మిగిలినవన్నీ పరివార దేవతలుగా పెట్టుకొని చెయ్యండి అన్నారు. అది శివ పంచాయతనము. బహుశా పంచాయతీ అని మనం అంటాం. అంటే 5 సభ్యులతో ఏర్పడేటటువంటి సభలలో ఉన్నది అక్కడి నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. అందుచేత ఏవం వేద ఆయతనవాన్ భవతి, ఇది మంత్రపుష్పంలో చెప్తాం మనం. ఆయతనవాన్ భవతి, ఆయతనము విష్ణు పంచాయతనము, శివ పంచాయతనము.
ఆయతనము అంటే ఆస్థానము, ఉండే చోటు, దారి తప్పడు అని దీనికి అర్థం. అందుకే విష్ణు పంచాయతనము, శివ పంచాయతనము ఈ రెండింటిని ఆయన పెట్టి 6 మతాల మధ్య ఉండే విభేదాలను తొలగించి షణ్మతాచార్య స్థాపనుడు అనేటటువంటి షణ్మత స్థాపనాచార్యుడు అనేటటువంటి బిరుదని పొందినటువంటి గొప్ప వ్యక్తి. అందుచేత ఇప్పుడు మనం తెలుసుకున్నది ఇవి 6 గుణాలుగా చెప్పినా ఇందులో రెండిటికే ప్రాధాన్యం. అదే ఒకటి జ్ఞానం, ఒకటి ఐశ్వర్యం. అదే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆమ్నిసైన్స్, ఆమ్నిపొటెన్స్. ఇప్పుడు భగవంతుడు అంటే జ్ఞానము శక్తి పరిపూర్ణంగా ఉన్నవాడే భగవంతుడు, భగవాన్. అఖండమైన జ్ఞానము అఖండమైన శక్తి ఎక్కడ రాశీభూతమై ఉంటుందో వాడే భగవంతుడు. జ్ఞానము అంటే ప్లానింగ్, శక్తి అంటే ఎగ్జిక్యూషన్. ప్రతి ఒక్కటి చెయ్యగలిగినటువంటి ఆలోచన జ్ఞానం ఉండడం, ఆ ప్రతిదీ చేసి చూపించగలిగే శక్తి ఉండడం. అంచేత ఆలోచన చెయ్యడం జ్ఞానం అయితే పని చేసి చూపించడం శక్తి. ఈ రెండవ దానినే ఐశ్వర్యము అన్నారు. ఇక్కడ మళ్ళా ఒక్క విషయం మనం చెప్పుకోవలసింది, ఐశ్వర్యము శక్తికి ఇక్కడ ఐశ్వర్యము అన్నారు. సాధారణంగా మనమేమనుకుంటామంటే ఐశ్వర్యం అంటే సంపద అని. ఐశ్వర్యము అంటే సంపద అనేది కొంతవరకే ఆ మాట వాస్తవం. నిజానికి ఐశ్వర్యము అంటే సంపద ధనము కాదు. ఆ అపోహలో ఉంటున్నాం. కానీ ఐశ్వర్యం అంటే ఈశ్వర భావము. ఇది తెలుసుకోవలసింది. ఈశ్వర భావం అంటే ఏమిటి? అన్నింటినీ అదుపులో ఉంచుకునే సామర్థ్యము. అందుకే జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఈ జగత్తుని అంతటినీ తన వశములో ఉంచుకున్నవాడు, ఈ విశ్వమును అంతటినీ తన వశములో ఉంచుకున్నవాడు. అంచేత జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడు ఇవన్నీ దేనికి గుర్తంటే ఐశ్వర్యానికి, అంటే శక్తికి. అయితే శక్తి ఐశ్వర్యం ఎలాగండి అంటే ఎప్పుడైతే అన్నీ మన అదుపులో ఉన్నాయో అది మన సంపదే. కారణం, ఒక ఇల్లు పూర్తిగా ఒకరి అదుపులో ఉందంటే ఆ ఇంట్లో ఉండేదంతా ఆయన యొక్క సంపదే. అంచేత ఈ జగత్తంతా ఆయన యొక్క ఆధీనములోనే ఉంది కాబట్టి ఈ సంపద అంతా అతనిదే. చివరిగా మనం ముగింపుకొచ్చే ముందు దీన్ని బట్టి తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, 1 జ్ఞానము, 2 శక్తి. ఈ 2 ఉన్నవాడే భగవాన్. అందుకే సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం అన్నారు. భగవంతుడికి చెప్తూ అస్తిత్వాత్ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము అంటూ ఒక దగ్గర మనకు వర్ణన చేస్తారు. హలో, రిలీజ్ అయింది గురుగారిది. ఇటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచమే భగవత్ స్వరూపము అనేటటువంటిది తెలుసుకోవాలి అని ఈ రెండింటిలో జ్ఞానము ఐశ్వర్యము ఈ రెండింటిలో భగవంతుడు పరిపూర్ణముగా ఉన్నవాడు. ఈ 2 మానవులకు కూడా ఉన్నాయి కానీ పరిపూర్ణత లేదు అని. ఎక్కడైతే భగవత్ తత్వం ఉంటుందో అక్కడ ఉండేటటువంటి తత్వం ఏమిటి అంటే సచ్చిత్ అని మనం చెప్తూ ఉంటాం. దాని వివరణ ఇప్పుడు మనం ఎక్కువ చెప్పుకోలేం కాబట్టి ముగింపు చేసుకునే సందర్భంలో సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నదే ఈ ప్రపంచము
అంటూ భాగవతము అంటే ఈ ప్రపంచమే, ఈ ప్రపంచమే భాగవతము అనేది మనం ముగింపు చేసుకుంటాం. ఈ కనిపించే ప్రపంచము భాగవతము ఎలాగా అనేదానికి మరలా అటు నుంచి ఇటు వచ్చాం, ఇటు నుంచి అటు వెళ్ళే పరిస్థితి మరొకసారి. ఎందుకంటే మనకి ఈశావాస్యంలో చెప్పినా ఎక్కడ చెప్పినా ఈశావాస్యం ఇదగం సర్వం. మనకి ప్రహ్లాదుడు చెప్పినప్పటికీ ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అంతందే కలడు దానవాగ్రణి వింటే అని. అంచేత అసలైన భాగవతం ఏది అంటే ప్రపంచమే. ఈ విధంగా భగవద్గీత భాగవతముల మధ్య ఉండే సంబంధానికి కొంత ప్రయత్నం చేస్తూ, ఇది నిజానికి ఒక 5-6 భాగాలుగా సందర్భాన్ని బట్టి విస్తారంగా చెప్పుకోవలసిన దానిలో ఈరోజు ఒకటి భగవద్గీత భాగవతముల మధ్య సంబంధంలో ఒకటి బాదరాయణ సంబంధం, 2 పురాణ సంబంధము, 3 తాత మనుమల యొక్క సంబంధము, 4 భగవాన్ అంటే ఏమిటి, భగవంతుడికి ఉండేటటువంటి 6 గుణాలేవి, 6 గుణాల్లో ముఖ్యమైనటువంటివి 2 ఏవి, ఆ రెండిటి ద్వారా భగవంతుడి యొక్క నిర్వచనాన్ని మనం చెప్తూ సర్వజ్ఞ సర్వశక్తివంత అని ఆ భగవంతుడి తత్వాన్ని మనం చెప్పుకో, అదే మనకి సచ్చిత్తులుగా తర్వాత వివరణ మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ ఈ కార్యక్రమం ముగించుకొని మరో సందర్భం వచ్చినప్పుడు మరోసారి 4-5 తరగతులుగా నెలకు రోజైనా చేసే ప్రయత్నం చేద్దాం. ఆ అవకాశం మనందరికీ ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పదార్పణమస్తు. స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.